హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఎవరైతే స్టూడెంట్స్ దోస్తికి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఫేజ్ 1 అలాట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి యొక్క ఫేజ్ 1 అలాట్మెంట్ ఏ విధంగా చూసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎట్లా అనే దాని గురించి తెలుసుకుందాం. ఎవరైతే స్టూడెంట్స్ బిఏ, బిఎస్సి, బీకామ్, బీకామ్ వొకేషనల్, బీకామ్ హానర్స్, బిఎస్డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ మరియు ఇతర డిగ్రీ కోర్సెస్ ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ, జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీ ఇటువంటి కాలేజీలో ఇటువంటి యూనివర్సిటీస్లో మరియు ఏవైతే కాలేజీలు వీటి కింద ఉన్నాయో దాంట్లో ఈ కోర్సెస్ చేయాలనుకునే విద్యార్థులు దోస్త్ ద్వారా అప్లై చేసుకున్నారు. మరి యొక్క దోస్త్ ఫేజ్ 1 అలాట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి యొక్క ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్ ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఒకవేళ ఫేజ్ 1 అలాట్మెంట్ లో మీకు కరెక్ట్ అంటే మీరు అనుకున్న కాలేజ్ రాకపోతే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే మనము దోస్త్ అని మనము గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి హోమ్ పేజ్ రావడం జరుగుతున్నది. ఏదైతే దోస్త్ 2024 ఫేజ్ 1 అలాట్మెంట్ పబ్లిష్డ్, దోస్త్ ఫేజ్ 1 అలాట్మెంట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్ ని క్లిక్ చేయండి. ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత దోస్త్ ఐడి అడుగుతుంది. దోస్త్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసేసి మీకు ఏదైతే పిన్ నెంబర్ ఇచ్చినారో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదండి, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూడండి, కంగ్రాచులేషన్స్ డియర్ మన పేరు రావడం జరుగుతుంది. యు ఆర్ అలాటెడ్ టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సో అండ్ సో, ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ ఇన్ బీసీ అంటే మీరు ఏ గ్రూప్ అయితే పెట్టుకున్నారో ఆ గ్రూప్ మీకు రావడం జరుగుతున్నది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఎవరైతే ఫేజ్ 1 అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు కాలేజ్ జాయిన్ అవ్వాలంటే మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు ఒకసారి చూడండి, ఎవరైతే అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది కొన్ని ఉన్నాయి. ఒకసారి చూడండి. డియర్ క్యాండిడేట్ ఫిల్ ద అప్లికేషన్ టు ప్రొసీడ్ ఫర్దర్ ప్రాసెస్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇంప్లిమెంటెడ్ ఇన్ దోస్త్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద వస్తారో వాళ్ళకి దోస్త్ అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎస్ఎంఎస్ జేఎన్టీహెచ్ క్యాంపస్ కుకట్పల్లి హైదరాబాద్ ఇస్ నౌ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్, అంటే జేఎన్టీ క్యాంపస్ కింద ఉన్న ఏదైతే మేనేజ్మెంట్ స్టడీస్ ఉన్నదో అది కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కింద అంటున్నారు. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి, ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్ ఉందో ప్రస్తుతానికి అది ఇప్పుడు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం టిఎంబి ఉమెన్స్ యూనివర్సిటీ అయింది. అదేవిధంగా ఆల్ ద అలాటెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రిజర్వ్ ద సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై పేయింగ్ 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ ఇన్ ద దోస్త్ క్యాండిడేట్ లాగిన్. ఎవరైతే అలాట్మెంట్ వచ్చిందో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 500 కానీ లేదంటే 1000 రూపాయలు ఫీ పే చేసి మనము సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. Next, if the candidate fails to reserve the seat through online self-reporting, then the candidate foregoes the seat and her registration on the dose shall be automatically cancelled. ఎవరికైతే సెల్ఫ్ రిపోర్టింగ్ మనం చేయకపోతే దోస్త్ రిజిస్ట్రేషన్స్ అనేది అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతున్నది. నెక్స్ట్, if any allotted candidate is looking for the better choice of seat, he or she can access web options in the next phase by sliding బట్ ఆఫ్టర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఎవరైతే నెక్స్ట్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ ఇన్ఫార్మ్డ్ టు రిపోర్ట్ ద ఫైనల్ అలాటెడ్ కాలేజ్ యాజ్ పర్ ద అప్డేటెడ్ అడ్మిషన్ షెడ్యూల్, ఏదైతే మనకు అడ్మిషన్ షెడ్యూల్ ఇచ్చినారో ఏదైతే అలాటెడ్ కాలేజ్ ఉందో అప్పుడు వెళ్ళి మీరు ఆ కాలేజ్ లో కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్ గో త్రూ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్రమ్ పాలిటెక్నిక్ డిప్లొమా టు యూజీ కోర్సెస్, ఎవరైతే పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమా పాలిటెక్నిక్ తర్వాత యూజీకి వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇక్కడ ఉంటుందంటే అది ఒకసారి చూసుకోండి. అయితే ఎవరైతే మనకు
ఫీ పే అలాట్మెంట్ ఉంది కదా, అలాట్మెంట్ అనేది మనం ఒకసారి చూస్తే అలాట్మెంట్ ఇక్కడ మనకు దోస్త్ ఐడి మీకు ఇంతకుముందు చూపించిన కదండి. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ కొడితే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయితే మనకి ఇక్కడ దోస్త్ ఐడి, మన పేరు, నెక్స్ట్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ బోర్డ్ నేమ్, దీని కింద పాస్ అయిన అవన్నీ చూపించడం జరుగుతుంది. మనకి ఏ కాలేజ్ అలాట్ అయిందంటే ఆ యొక్క యూనివర్సిటీ మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాలేజ్ నేమ్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతున్నది, కాలేజ్ కోడ్, నెక్స్ట్ మనకి ఏ కోర్స్ వచ్చింది అది కోర్సు, నెక్స్ట్ ఏ మీడియము, కోర్స్ ఇయర్ అంటే ఏ ఇయర్ లో జాయిన్ అవుతున్నాము, అలాటెడ్ ఫేజ్ 1 ఫేజ్ 2 మనకు చూపిస్తుంది. ఆప్షన్ ప్రియారిటీ మనం ఇచ్చిన ప్రియారిటీలో ఏ ఆప్షన్ లో మనము అలాట్ అయినామో ఇక్కడ చూపిస్తుంది అండి. ఆ తర్వాత అలాటెడ్ డేట్, ఏ రోజు అలాట్మెంట్ వచ్చిందో చూపిస్తుంది. సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏం చూస్ చేసుకున్నారని వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ కాంటాక్ట్ నెంబర్, ఏ కాలేజ్ కి అయితే మీరు అలాట్ అయినారో ఆ కాలేజ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన ఆ యొక్క కోర్స్ కి సంబంధించిన మనకు ఇక్కడ ఫీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే మనం ఫీజు కట్టాల్సి వస్తుందో ఆ ఫీజు అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకుంటున్నారో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడ ఒకసారి చూడండి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు అక్కడ క్లిక్ చేసి అంటే ఇంతకుముందు చూపించిన కదా, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు దోస్త్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. నేను ప్రస్తుతానికి హైడ్ చేస్తున్నానండి. ఏదైతే ఫీ ఫర్ కన్ఫర్మేషన్ సీట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రస్తుతానికి నాకు 0 చూపిస్తున్నదండి. 0 చూపిస్తున్నది కాబట్టి నేను ఏం ఫీజు కూడా కట్టాల్సిన అంటే ఇంతకుముందు 560 రూపాయలు కట్టాలని చెప్పిన కదండి, అది మనం కట్టాల్సిన లేదు, ఇక్కడ నాకు చూపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనము క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేసేసి మనము ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదే కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఫీ వస్తే ఫీ పే చేయాలి, ఫీ రాకపోతే అవసరం లేదు. అక్కడ మనం ఓటీపీ క్లిక్ చేస్తే డియర్ అప్లికేట్ కంగ్రాచులేషన్ దోస్త్ ఐడి సో అండ్ సో యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ యువర్ సీట్ ఇన్ ద అలాటెడ్ కాలేజ్ సో అండ్ సో అని వస్తుంది మనకి. ఆ తర్వాత ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ కొట్టిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. మన ఇక్కడ డౌన్లోడ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ కొడితే మనకి ఈ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వస్తుంది. ఇది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏదైతే ఫేజ్ 1 లో వచ్చిందో ఫేజ్ 1 లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోతే నేను వేరే కాలేజ్ వెళ్ళాలనుకుంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే I agree and confirm to carry forward my previous phase options and participate in the phase 2. మీరు ఏదైతే నెక్స్ట్ ఫేజ్ 2 ఆప్షన్స్ కి వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఇంత ముందు పెట్టిన ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు కూడా డిస్ప్లే అంటే ఇప్పుడు కూడా సేవ్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఎస్ అని అంటే ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసేసి నెక్స్ట్ ప్రొసీడ్ అని కొట్టండి. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఈ విధంగా అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ పెట్టినా కాబట్టి ఇవన్నీ ఓపెన్ అయింది. నాకు దీంట్లో ఏ కాలేజ్ కావాలనో ఆ కాలేజ్ ఉంచుకోవాలి, ఏ కాలేజ్ వద్దో ఆ కాలేజ్ డిలీట్ చేయాలి. అవన్నీ మనం పెట్టేసుకొని సేవ్ అని కొట్టుకోవాలి. సేవ్ అని కొట్టిన తర్వాత మనకి నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఒకవేళ నెక్స్ట్ ఇంకేమన్నా ఆప్షన్స్ కూడా వెబ్ ఆప్షన్స్ కూడా మనం పెట్టాలనుకుంటే బై కోర్స్ కానీ బై కాలేజ్ కానీ మనం పెట్టుకొని సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు వస్తుంది. మీకు ఏ కాలేజ్లో అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి దాన్ని మనం ఫస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఏ కాలేజ్ అయితే నెక్స్ట్ కావాలనుకుంటున్నాం ఆ నెక్స్ట్ కాలేజ్ మనం పెడతా ఉన్న కొద్దీ అంటే ప్రియారిటీ ఇస్తున్న కొద్దీ ఫస్ట్ ప్రియారిటీలో సీట్లు అవైలబుల్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీకి ఇస్తారు. సెకండ్ ప్రియారిటీ మీకు ఏ కాలేజ్ అయితే కావాలో ఆ కాలేజ్ లో కావాలనుకుంటే నెక్స్ట్ ప్రియారిటీ ఇస్తారు. అంటే ఫస్ట్ కాలేజ్ లేకపోతే సెకండ్ కాలేజ్ ఇస్తారు. సో ఆ విధంగా చూసుకోండి. ఇవన్నీ కూడా మనం ఫేజ్ 1 అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియో చేసినాం. ఒకవేళ ఫేజ్ 2 అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా మనం ఫేజ్ 2 అలాట్మెంట్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫేజ్ 2 మనకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు 400 రూపాయలు కట్టి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైతే ఫేజ్ 1 లో అలాట్మెంట్ వచ్చి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ వెళ్ళాలనుకున్న విద్యార్థులు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ వెబ్ ఆప్షన్స్ అనేది జూన్ 6 నుంచి వెళ్ళి 14th జూన్ వరకు మీరు 14th జూన్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇంతకుముందు ఫేజ్ 1 లో అలాట్మెంట్ అయింది కదా, దాంట్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే 12th జూన్ వరకు మాత్రమే మనకు ఛాన్స్ ఉంది కాబట్టి 12th జూన్ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు అక్కడ సీట్ కన్ఫర్మ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ వెళ్ళాలనుకుంటే ఈ యొక్క డేట్లు జూన్ 6 నుంచి వెళ్ళి 14th జూన్ మధ్యలో మీరు పెట్టుకోవాలి ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2 అలాట్మెంట్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే సో ఇక్కడ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే ఇతర పిహెచ్ కానీ నెక్స్ట్ సిఏపి ఎన్సిసి ఎక్స్ట్రా కరిక్యులర్ వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది అంటే వాళ్ళకి 13th రోజు ఉంటుంది.
ఫేజ్ 2 అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ అనేది 18th జూన్ రోజు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 18th జూన్ రోజు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై అలాటెడ్ కాలేజెస్ మనకి ఏదైతే 18th జూన్ కి వచ్చిన తర్వాత మనము 19th నుంచి 24th జూన్ మధ్యలో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత నీకు సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ ఫేజ్ 2 కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ లో కూడా మీకు నెక్స్ట్ కాలేజ్ ఇంకేమైనా కావాలనుకుంటే ఫేజ్ 3కి వెళ్ళొచ్చు. లేదు నాకు ఆప్షన్ తోనే సరిపోతుంది అంటే అక్కడి వరకే మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫేజ్ 3 అలాట్మెంట్ నెక్స్ట్ అనేది ఫేజ్ 3 రిలేషన్స్ అనేది మనకు 19th జూన్ నుంచి 25th జూన్ మధ్యలో ఉంటుంది. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అనేది 19th జూన్ నుంచి 26th జూన్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ అలాట్మెంట్ అనేది 29th జూన్ ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రము జూన్ 29, 2024 నుంచి 3rd జూలై 2024 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినారు కదా, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినారు కదా, ఆ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అక్నాలెడ్జ్మెంట్ కాపీ ప్లస్ మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని ఈ డేట్స్ లో వెళ్ళాలి. ఏదైతే జూన్ 29 నుంచి 5th జూలై మధ్యలో ఏదైతే మీకు కాలేజ్ ఫైనల్ అలాటెడ్ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ అక్నాలెడ్జ్మెంట్ మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ పట్టుకొని అప్పుడు మీరు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2 కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పినా కదంటే అప్పుడు మాత్రమే వెళ్ళాలి. నెక్స్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్ ఓరియంటేషన్ అనేది 1st జూలై నుంచి 6th జూలై మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ కోర్సెస్ అంటే ఏదైతే కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1 అనేది జూలై 8 నుంచి మనకు స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే దోస్తుకు అప్లై చేసుకున్నారో, నెక్స్ట్ దోస్తుకు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో మా వీడియోస్ మీకు అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అదే విధంగా కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.